విశాఖ ఉక్కు దుర్ఘటన గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఇంత తీక్షణమైన చర్చ ఎందుకు జరుగుతా ఉంది? కార్మికుల జీవితాలు కళ్ల ముందే బుగ్గైపోయిన పరిస్థితి, వేదన, హృదయ విదారకమైన రోదనలు చూశాం కదా. ఆ వెంటనే కొద్దిసేపటికే మొదలైపోయిన రాజకీయ ఆరోపణలు, ఎదురుదాడి ప్రయత్నాలు రాష్ట్రాన్ని నివ్వెరపరిచినాయా? అందుకోసమే ఇంతలా చర్చ జరుగుతుందా? మన కీటాక్స్ లో ఒక పోస్టర్ వేస్తే పరిహారానికి సంబంధించి వేల మంది విత్ ఇన్ నో టైం ఫ్యూ అవర్స్ లో రియాక్ట్ అయ్యారు. ఇదిగో కొద్ది గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇది. వేల మంది రియాక్ట్ అవుతున్నారు అంటే ఇలా కోట్లాది మంది ఆలోచిస్తున్నారు అని కదా. మరి ఉత్తరాంధ్రలో విశాఖలో జరిగిన ఘటన రాయలసీమతో సహా రాష్ట్రం మొత్తాన్ని ఇంతలా కదిపి కుదిపేయడానికి కారణం ఏంటి? రాజకీయ వాదన మీద, ఆరోపణల మీద జనం ఏం మాట్లాడుకుంటున్నారు? నిష్పాక్షికంగా న్యూట్రల్ పర్స్పెక్టివ్ లో చూద్దాం. ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా లోకేష్ రెస్పాండ్ అయిన తీరు గురించి ఇంతలా జనం మాట్లాడే పరిస్థితి ఎందుకు వచ్చిందో మనకు అర్థమవుతుంది. అన్ని వైపుల నుంచి చూడాలి, అన్ని కోణాల్లోనూ పరిశీలన చేసిన తర్వాతే మాట్లాడాలి అనే ఉద్దేశంతో నేను కొంత టైం తీసుకున్నా. అందుకోసమే 36 గంటల తర్వాత రియాక్ట్ అవుతున్నా. మరి నిజానిజాలేంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. పైగా ప్రెస్ మీట్ లో గానీ, పరామర్శలో గానీ లోకేష్ పదే ఎన్డీఏ అని చెప్పడము, తాను ఎన్డీఏ ప్రతినిధిని క్లెయిమ్ చేయడం వెనుక అసలు కారణం ఏంటో తెలిస్తే మీరు బహుశా ఆశ్చర్యపోతారు. దాంతో పాటు ఈ ఘటన మీద మీడియా ఇవాళ రాసిన తీరు, రిపోర్ట్ చేసిన తీరు చూస్తే జనం ఆలోచనల్ని, బాధితుల కన్నీళ్లని, ఆక్రందనల్ని మీడియా ఎలా డీవియేట్ చేస్తా ఉంది అనే విషయం మనకి పిన్ పాయింటెడ్ గా అర్థమవుతుంది. ఆ విషయాలన్నీ నిజానిజాలతో నిలకడగా నిక్కచ్చిగా మాట్లాడుకుందాం. విశాఖ ఉక్కులో ఘోర ప్రమాదం చరిత్రలో ఎప్పుడు కని విని ఎరగని చూడని పరిణామం కదా. ఉక్కు ద్రవం ఇలా పెళ్ళుబికి జీవితాల్ని తుడిచిపెట్టిన తీరు నిజంగా షాకింగ్ కదా. ఇలాంటి ఘటనే దురదృష్టకరం, ఆందోళనకరం, భయానకం అని అనుకుంటే ఆ వెనువెంటనే కొద్ది గంటల్లోనే మొదలైపోయిన రాజకీయం, ఆరోపణలు, కార్మిక సంఘాల కోణం నుంచి చూసినా, బాధితుల వైపు నుంచి ఆలోచించినా గానీ ఎదురు దాడి అనిపించే పరిణామాలు ఎందుకు జరిగినాయి? ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం ఒక చోట. లోకేష్ చూసారా, గొడవ చేయకండి అన్నారు అని చాలా మంది తప్పుపట్టడం కనపడింది. గొడవ అంటారా కార్మిక సంఘాల ఆవేదనని, ఆందోళనని అని మాట్లాడితే ఆ తర్వాత కేంద్ర మంత్రి వర్మతో కలిసి లోకేష్ నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన తీరు మీద అయితే ఇంకా లోతైన చర్చ జరుగుతూ ఉంది. నేను లోకేష్ ఏం మాట్లాడారో పాయింట్ బై పాయింట్, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అంటారే అలా ప్రాధాన్యత క్రమంలో కొన్ని చూపిస్తా. అసలు నిజాలేంటో, లోకేష్ ఏం మాట్లాడారో, జనంలో ఆర్గ్యుమెంట్ ఎలా ఉందో ఒకసారి సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చూద్దాం. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. జరిగిన ఘటనకి సంబంధించిన రియాక్షన్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే దానికి సంబంధించిన లోకేష్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంది అనే ఉన్నాయి. వాటితో పాటు అసలు విశాఖ ఉక్కుకి సంబంధించి రాజకీయ కోణంలో లోకేష్ ఏం చెప్పారు, అసలు వాస్తవాలేంటి అనే విషయాలు కూడా మనం మాట్లాడబోతున్నాం. మొదట విశాఖ ఉక్కు సర్వైవల్ గురించి లోకేష్ మాట్లాడిన మాట ఏంటో చూద్దాం. విశాఖ ఉక్కుకి క్యాప్టెన్ మైన్ ఎప్పుడన్నా ఉందా? స్లరీ పైప్ లైన్ నుంచి విశాఖ ఉక్కు కూడా ఇవ్వాలి కానీ దాని గురించి ఏనాడు ఏ కార్మిక సంఘ నాయకుడు మాట్లాడరు. చూస్తా ఉన్నారు కదా, ఇవాళ రేపట్లో అందరికీ క్యాప్టివ్ మైనింగ్ ఉంది, విశాఖ ఉక్కుకి మాత్రం క్యాప్టివ్ మైనింగ్ లేదు అని లోకేష్ అంటున్నారు. పైగా కొత్తగా వస్తున్న ఈ మధ్యన నక్కపల్లి దగ్గర ఆర్సిలర్ మిత్తల్ శంకుస్థాపన కూడా చేశారు కదా, అలాంటి వాళ్ళు కూడా సపరేట్ పైప్ లైన్ వేసుకుని క్యాప్టివ్ మైనింగ్ ద్వారా ముడి సరుకు తెచ్చుకుంటున్నారు అని లోకేష్ చెప్తూ ఉన్నారు కదా. మరి విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగ సంస్థ అయినప్పుడు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నప్పుడు, కేంద్రంలో భాగస్వామిగా టీడీపీ ఉన్నప్పుడు ఎవరి బాధ్యత? క్యాప్టివ్ మైనింగ్ తేవాల్సిన బాధ్యత. మరి లోకేష్ ఏంటి అలాగా? కార్మిక సంఘాలు ఎప్పుడన్నా అడిగినాయి అంటున్నారు. మోర్ దెన్ కార్మిక సంఘాలు, ఆ బాధ్యత ప్రభుత్వానిది, టీడీపీది కదా. పైగా ఇంకో విషయం తెలుసా మీకు? విశాఖ ఉక్కు క్యాప్టివ్ మైనింగ్ గురించి కేంద్రం దగ్గర టీడీపీ ప్రభుత్వం గానీ, చంద్రబాబు నాయకత్వం గానీ ఎంత ప్రయత్నం చేసిందో తెలియదు కానీ లోకేష్ చెప్పిన ఆర్సిలర్ మిత్తల్ లాంటి వాళ్ళ కోసం టీడీపీ ప్రతినిధి బృందం పదే కేంద్రానికి రిక్వెస్ట్ చేసింది. ఇదిగో ఇక్కడ ఆధారాలు కనపడుతున్నాయి చూడండి. కేంద్ర మంత్రులను కలిసి ఆర్సిలర్ మిత్తల్ కి పైప్ లైన్ కోసం ఫెసిలిటేట్ చేయండి, రా మెటీరియల్ కోసం, అదే క్యాప్టివ్ మైనింగ్ కోసం ఇదిగో ఇలా పర్సూ చేయడం కనపడింది మనకి. ఇదే విషయాన్ని సిపిఎం లాంటి పార్టీలు తీవ్రంగా తప్పుపట్టడం కూడా మనకు కనపడుతుంది. అంటే మనం ప్రైవేట్ సంస్థ కోసం ఇంత పాకులాడాం, పెనుగులాడాం, అప్పటికింకా ఉనికిలో కూడా రాలా, శంకుస్థాపన కూడా జరగల. 2025 అంటే ఆర్సిలర్ మిత్తల్ ప్రపోజ్డ్ ప్లాంట్ అయినా కానీ వాళ్ళ కోసం అంత దూరదృష్టితో ఆలోచించామే. మరి విశాఖ ఉక్కు విషయంలో అలాంటి ప్రయత్నాలు ఎందుకు చేయలేదండి? క్యాప్టివ్ మైనింగ్ కోసం ఇప్పుడు మనం చెప్తున్న ఈ స్లర్రీ పైప్ లైన్ లాంటివి ఏర్పాటు చేసేందుకు ఎందుకు కృషి చేయలే? ఇప్పటికీ చేస్తాము, అలాంటివి తెస్తాము అని ఎందుకు చెప్పలేకపోతున్నాం? అంటే కారణం ఏంటన్నట్టు? క్యాప్టివ్ మైనింగ్ లేదు అని కార్మిక సంఘాలను బ్లేమ్ చేస్తున్నాము ఇలాంటి విషాద సమయంలో. అంటే అది సమంజసమేనా? అంటే దుర్ఘటన సమయంలో రాజకీయం మాట్లాడింది ఎవరు? ఇది పాయింట్ నెంబర్ 1.
ఇక రెండోది ప్రైవేటీకరణ జరగకుండా ఆపిన స్టీల్ ప్లాంట్ ఒకటి కూడా లేదు. అలాంటిది విశాఖ ఉక్కు కేవలం 1 and only ఎన్డీఏ ప్రభుత్వం ఆపింది. ఎందుకంటే మనకి ఎమోషన్ తగ్గింది. అసలు విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ ని అడ్డుకున్నదే ఎన్డీఏ తామే అని లోకేష్ క్లెయిమ్ చేస్తా ఉన్నారు. లోకేష్ కంటే ముందు పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం ఇది అమ్మేస్తానంటే మేము వచ్చి కూర్చొని కొట్లాడండి. కానీ నిజమేంటి, 2021లో అప్పటి ప్రభుత్వం ప్రైవేటైజేషన్ ని వ్యతిరేకించింది, అందుకని బ్రేక్ పడింది అని ఇప్పుడు లైమ్ లైట్ లో ఉన్న కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి స్వయంగా చెప్పారు కదా. In 2021 January, I think, go for the privatize the unit 100%. But during that time, Andhra government, they have passed a resolution in the Andhra Assembly opposing this disinvestment decision. ఇదిగో ఇలాగా ఎన్డీఏ మంత్రి ఆయన ఉక్కు శాఖ మంత్రిగా కూడా ఆయనే ఉన్నారు. ఆయనే స్వయంగా చెప్పారు ప్రైవేటైజేషన్ ని 2020-21 ప్రాంతంలో అప్పటి ప్రభుత్వం వ్యతిరేకించింది, అడ్డుకుంది అని. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాము ఆ విషయాన్ని? ఎందుకు అంటే పొలిటికల్ గా అడ్వాంటేజ్ తీసుకోవాలి, ఇష్యూని డైవర్ట్ చేసి ప్రత్యర్థుల మీద ఆరోపణలు చేయాలి అని అనుకుంటున్నామా? ఇలాంటి విషాద సమయంలో అలాంటి ధోరణి కరెక్టేనా? పైగా చేస్తున్న ఆర్గ్యుమెంట్ కూడా వాస్తవ దూరంగా ఉందిగా. ఇది రెండోది. మూడోది, కార్మికుల ప్రాణాలు పోయిన ఘటన మీద లోకేష్ రియాక్ట్ అయిన తీరు సరిగ్గా లేదు అని చెప్తూ చాలా తక్కువ మంది కార్మికులు పనిచేసే పరిస్థితిలో విశాఖ ఉక్కు ఉంది కాబట్టి తక్కువ ప్రాణాలు పోయినాయి అని అర్థం వచ్చేలాగా లోకేష్ మాట్లాడుతున్నారు అని చాలా మంది సోషల్ మీడియాలో తప్పుపడుతూ ఉన్నారు. ఇంతకీ లోకేష్ ఏమన్నారు? తక్కువ మంది ఉన్నారు కనుక ఈ ప్రమాదం జరగలేదు. ఇన్ఫాక్ట్ ఎక్కువ మంది దాని కింద ఉంటే చనిపోయే పరిస్థితి, ప్రమాదం. ఇదిగో చూడండి, బహుశా ఆయన ఉద్దేశం అదో కాదో, లేదంటే ఆ మాటకి అర్థం ఉంటుందో తెలుసో లేదో కానీ లోకేష్ అన్నదైతే తక్కువ మంది ఉన్నారు కాబట్టి తక్కువ ప్రాణాలు పోయినాయి అన్నట్టుగా మాట్లాడారు అని ఇప్పుడు జనం అనే పరిస్థితి కదా. తీవ్రమైన కీలకమైన ఘటనలు జరిగినప్పుడు మానవతా దృక్పథంతో ఎంపథెటిక్ గా రియాక్ట్ అవడం ఎంత ఇంపార్టెంటో, మాట్లాడుతున్న మాట ఎలా వెళ్తోంది, ఎలా కన్వే అవుతోంది అనేది గుర్తెరగడం, తెలుసుకోవడం కూడా అంతే అవసరం. అలా కాకుండా ఉంటే గనక ఇదిగో ఇలాగే తక్కువ మంది ఉన్నారు కాబట్టి తక్కువ మంది పోయారు, తక్కువ మంది ఉండటమే మంచిది అని అర్థం వచ్చేలాగా మాట్లాడారు అని జనం రియాక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. మనం తర్వాత ఎంతగా కవరప్ చేయాలనుకున్నా గానీ ఆల్రెడీ మాట్లాడింది అయితే అన్ఎడిటెడ్ కదా, ఆ చంక్ ఆఫ్ బిట్ కనపడతా ఉంది కదా. అందుకోసమని ఈ పాయింట్ మీద కూడా జనంలో చర్చ జరుగుతూ ఉంది. ఇక నాలుగోది అతి ముఖ్యమైనది, కేంద్రం రియాక్షన్ ని హెయిల్ చేసేందుకు, ప్రశంసలు కురిపించేందుకు లోకేష్ ఒక రకంగా ట్రై చేశాడు. అర్ధరాత్రి 12 వేళప్పుడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రియాక్ట్ అయ్యారని, పరిహారం ప్రకటించారు అని చెబుతూ కేంద్రం పాత్ర కీలకం ఇక్కడ, కేంద్రమే అన్నిటికీ అని చెప్పడానికి ఆయన వ్యూహాత్మకంగా ట్రై చేశారు. 2 వరకు మీటింగ్ జరిగింది. ఫోటోలో 12:15 అంటే డేట్ మారింది. ఇప్పుడు మేడం గారికి అవసరం అది. చూశారు కదా, ఇలా అన్నారు. అలా అనడంలో ఆంతర్యం చాలానే ఉంది. పైగా లోకేష్ మీడియాతో 20 నిమిషాలు 22 నిమిషాలు మాట్లాడితే అందులో కనీసం 8-9 సార్లు ఎన్డీఏ ప్రభుత్వం, మేము ఎన్డీఏ అని చెప్పడానికి కేంద్రం ప్రస్తావన పరోక్షంగా పదే తీసుకురావడానికి ట్రై చేశారు. కారణం ఏంటో తెలుసా? ఒకటి కాదు, 3 ఉన్నాయి రీజన్స్. ఒకటి, ప్రమాద ఘటన జరిగిన వెంటనే విత్ ఇన్ నో టైం రియాక్ట్ అయింది రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కాదు, కేంద్రం వైపు నుంచి కుమారస్వామి. 4-5 గంటల మధ్య సాయంత్రం ప్రమాదం జరిగితే ఆయన 10 దిగిపోయారు. కుమారస్వామి దిగిపోయి రివ్యూ చేసి అర్ధరాత్రి వరకు ఉండి అన్ని వ్యవహారాలని చక్కదిద్దుతాం అని హామీ ఇచ్చి ఆయన వెళ్ళారు. అందుకోసమని కేంద్రం చూసుకుంది, కేంద్రం చూసుకుంటే మేము చూసుకున్నట్టే అని చెప్పడం కోసం ఎన్డీఏ అనే మాట వాడారు పదే. ఆ తర్వాత రెండోది, క్యాప్టివ్ మైనింగ్ విషయంలో గానీ, కార్మిక సంఘాలు, బాధితులు, జనం చేస్తున్న ఆరోపణల విషయంలో గానీ మా బాధ్యత కంటే కేంద్రందే నిర్వాకం అని అటువైపు మళ్లించేందుకు టాక్టికల్ గా ఆయన ప్రయత్నం చేశారు. వ్యూహాత్మకంగా, నేరుగా కాదు కానీ వ్యూహాత్మకంగా అడుగేశారు. అందుకోసమే మేము ఎన్డీఏ అని పదే చెప్పారు. ఇక మూడోది, ఉత్తరోత్తర ముందు ప్రైవేటైజేషన్ అంటూ జరిగితే అది కేంద్రం చేసినట్టే, మాకు సంబంధం లేదు అని చెప్పడానికి వ్యూహాత్మకంగా షీల్డ్ గా కేంద్రం పేరుని ప్రస్తావించారు. ఈ 3 కారణాలు ఉన్నాయి. చాలా మంది అంటూ ఉన్నారు, అసలు ఎన్డీఏ ప్రతినిధిగా వచ్చాను అని లోకేష్ ఎలా కోట్ చేస్తారు, ఎలా అంటారు అంటే ఆయన వ్యూహాత్మకంగా మాట అన్నారు. కేంద్రం కృషి చేసింది అని చెప్తూనే నెగిటివిటీ ఏమన్నా ఉంటే గనక, ఆక్షేపణ ఏమన్నా జనం వైపు నుంచి ఉంటే గనక కేంద్రం మీద ఉండాలి అని పరోక్షంగా చెప్పడం అక్కడ ఉద్దేశం. నెగిటివిటీ జనంలో ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని డిస్పర్స్ చేసేందుకు, డిస్ట్రిబ్యూట్ చేసేందుకు చేసిన అటెంప్ట్ అది. ఇక మరో ముఖ్యమైన విషయం, క్రైసిస్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఛాలెంజ్ మిటిగేషన్ గురించి లోకేష్ రియాక్ట్ అయిన తీరు. తమ ప్రభుత్వంలో ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది అని లోకేష్ చెప్పారు. చూసారా మీరు? మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అని మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది. దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు. ఇలా రెస్పాండ్ అవటం మీద చాలా మంది చాలా రకాలుగా మాట్లాడే పరిస్థితి. అక్కడ ఎంత గంభీరమైన సిచ్యువేషన్ ఉంది, ఇక్కడేమో ఈయన ఇలా వాట్సాప్ గ్రూపుల గురించి ఎందుకు మాట్లాడారు అని అర్థం కాక చాలా
చాలా మంది ఆశ్చర్యపోవటం నివ్వెరపోవటం కనపడతా ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే పరామర్శకి వెళ్ళిన చోట కూడా టీమ్ 11 ఈ రోజు ఎవరు వచ్చారండి ఇక్కడికి? ప్రతిపక్ష టీమ్ 11 కెప్టెన్ వచ్చాడా? లేదు కదా. ఇలాగా అని అనడం చూసిన తర్వాత మొత్తం ఇష్యూని రాజకీయంగా డైవర్ట్ చేసేందుకు కార్మిక కుటుంబాల ఆహాకారాలని, కార్మిక సంఘాల అభ్యంతరాలని, జనంలో ఉన్న ఆందోళనల్ని అన్నిటినీ పొలిటిసైజ్ గా డైవర్ట్ చేసేందుకు ట్రై చేశారు ఈ కామెంట్ తో అని అర్థమవుతుంది కదా. టీమ్ 11 కెప్టెన్ వచ్చారా అని అడిగితే జగన్ ఏమైనా అధికారంలో ఉన్న నాయకుడా? ప్రభుత్వాన్ని నడుపుతున్న జగన్ దగ్గర యంత్రాంగం ఏమైనా ఉందా? జగన్ ఆదేశాలు ఇచ్చి హుటాహుటిన ఏది ఆ పాలిమర్స్ ప్రమాదం జరిగినప్పుడు ₹1 సాయం ఇవ్వాలి, కంపెనీ వాళ్ళతో ఏ మేరకు రాబడతామో అది గవర్నమెంట్ గా మేము కింద నిండా పడతాం, ₹1 కాంపెన్సేషన్ కూడా డిక్లేర్ చేస్తా ఉన్నాం అని ఆదేశాలు ఇచ్చినట్టుగా ఇక్కడ ఇవ్వగలడు ఆదేశాలు? లేదు కదా. ఆయన కేవలం భరోసాగా మాట్లాడగలడు, కార్మిక సంఘాలకి దన్నుగా నిలవగలడు, అంతే కదా. అలా నిలవకూడదా? ఇక్కడ కూడా టీమ్ 11 లాంటి పదాలు వాడాము అంటే ఎంత రాజకీయంగా పొలిటిసైజ్ చేయాలనుకుంటున్నాం అనే విషయం అర్థమవుతా ఉంది కదా. ఇక అన్నిటికీ మించి పత్రికలు ఇవాళ ఉదయం రాసిన తీరు చూస్తే ఏపీలో పరిస్థితులు ఏంటి ఇలా తయారైనాయి అని బాధ అనిపించింది నాకు. ఈనాడు చూడండి ఏం రాసిందో. మృతుల కుటుంబాలకి ₹1,70,00,000 పైగా ప్రయోజనం కలుగుతోంది అని రాసింది కదా. ఈ రాత వెనక ఆంతర్యం ఏంటి? ₹1 పరిహారం ఇవ్వాలి అని జగన్ అడుగుతూ ఉన్నారు, విపక్షం జనం డిమాండ్ చేస్తా ఉన్నారు కదా. పరిహారం 25 లక్షలు ఇచ్చారు కదా, కానీ ప్రయోజనాలు మాత్రం ₹1,70,00,000 ఉంటాయి అని చెప్తే గనక ఒక ఆర్గ్యుమెంట్ బిల్డ్ అయిపోతుంది అని ఈనాడు ఆలోచన. కానీ నిజమేంటే? కార్మికులకు వచ్చే పెన్షన్ ని, గ్రాట్యుటీని, వాళ్ళకున్న ఇన్సూరెన్స్ ని ప్రభుత్వం చేస్తున్న సాయంగా లెక్కగట్టగలమా? పరిహారం అంటే లంసం ₹1 ప్లస్ వాళ్ళకున్న ఇన్సూరెన్స్లు, గ్రాట్యుటీలు, పిఎఫ్లు, ఇవి కదా. అంటే ₹1 ప్లస్ అవన్నీ అని అడుగుతూ ఉంటే ఈనాడు మాత్రం అవన్నీ లెక్కేసి అవి 1,000 కంటే ఎక్కువ ఉన్నాయని చెప్తాం. చూడండి జనం ఆలోచనలతో మీడియా ఎలా చెడుగుడాడుతుంది అని చెప్పడానికి ఇది ఒక తిరుగులేని సన్నివేశం. ఓ పక్కన కన్నీరు ధారాపాతంగా కారుతా ఉంటే మీడియా ఇంకో పక్కన ఇలా రాయడం అనేది ఎలా అర్థం చేసుకోవాలి? ఇది జనం విచక్షణకి సంబంధించిన విషయం. ఇక మరి ఇంతలా మాట్లాడిన తర్వాత, ఇలాంటి పరిణామాలన్నీ చూసిన తర్వాత మీరు అడుగుతారేమో పవన్ కళ్యాణ్ అవగాహన లేదు అని చేసిన కామెంట్ సంగతి ఏంటి అని. నేను దీనికి సంబంధించి అనుభవం ఉన్న వ్యక్తిని కాదు. ఆ విషయం గురించి నేను డీటెయిల్డ్గా మాట్లాడతా. అది ఇంకా పెద్ద సబ్జెక్ట్. త్వరలోనే దాని మీద ఫుల్ వీడియో చేద్దాం. అయితే ఇప్పుడు విశాఖ ఘటన మీద జరుగుతున్న రాజకీయ పరిణామాలు మీకు ఎలా కనపడుతున్నాయి? లోకేష్ తీరు మీద ఇలాంటి రెస్పాన్స్ రావడానికి కారణం ఏంటి అని అడిగితే మీరైతే ఏం చెప్తారు? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా సంస్కారవంతమైన భాషలో పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాత్రమే చేయండి. దిస్ ఈజ్ కీ టాక్స్ రిక్వెస్ట్.